అందరిని వదిలేసి యూఎస్ వెళ్ళడం కష్టంగా అనిపించినా, వరుణ్‌ని కలుస్తాను అని కొంచెమన్నా ఎక్సైట్‌మెంట్ ఉంటది ప్రతిసారి. బట్ ఈసారి ఎందుకో ఈ జర్నీ చాలా స్ట్రెస్‌ఫుల్ అనిపించింది. మేబీ ఇండియా ట్రిప్‌లో రెస్ట్ లేకుండా మొత్తం ట్రావెల్ చేసినందుకో, ఆర్ నేను 3 అవర్స్ నుంచి నా కెరియర్ గురించి కష్టపడిన దానికి రిజల్ట్స్ వస్తున్నాయనో తెలీదు. నేను రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకునే అప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్. రిజల్ట్స్ వచ్చే టైంకి ఫ్లైట్‌లో ఉంటే బెటర్. ఇంట్లో వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. అండ్ వరుణ్‌ని కూడా స్ట్రెస్ పెట్టరు. నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా ఫ్లైట్‌లో ఉంటా అనుకున్నా. కానీ దిస్ టర్న్డ్ ఔట్ టు బి వన్ ఆఫ్ ద వర్స్ట్ డెసిషన్స్ ఐ మేడ్. ట్రావెల్ చేస్తున్నా, ఇమిగ్రేషన్ ఎలా అయితదో అన్న స్ట్రెస్‌తో పాటు ఈ రిజల్ట్స్ టెన్షన్ కూడా పట్టుకుంది. ఇంటర్నెట్ యాక్సెస్ లేదు కాబట్టి నాకు సపోర్ట్ లేకుండా ఇంకా టెన్షన్ పడ్డా. ఇంకా చేసేదేమీ లేక ఫ్లైట్‌లో వైఫై కూడా పర్చేస్ చేశా. బట్ నా లక్ ఎలా ఉండే అంటే పర్చేస్ చేసిన నెక్స్ట్ మినిటే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని వైఫై ఆఫ్ చేశారు కరెక్ట్‌గా నా రిజల్ట్స్ వచ్చే టైంలో. కొన్నిసార్లు అదృష్టం అలా ఉంటది. ఇంకా ఫోన్‌లో సిగ్నల్స్ వచ్చినప్పుడు చూసుకున్నాను నా రిజల్ట్స్. ఇలా తెలిసి తెలిసి చెత్త ప్లాన్స్ చేస్తూ ఉంటాం. ఇంతకీ రిజల్ట్స్ దేని గురించి అని నెక్స్ట్ వీడియోలో చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.